దేవుడిని నమ్ముకుంటే ధనం వచ్చేస్తుంది. దేవుడిని నమ్ముకుంటే మీకున్నటువంటి ఎన్ని కావాలన్నీ దేవుడు ఇచ్చేస్తాడని. కానీ దేవుడిని నమ్ముకుంటే మొట్టమొదట దేవుడిచ్చేది ఏంటంటే నీలో ఉన్న పాపాన్ని పోగొట్టి నీకు మంచి మనశ్శాంతిని, నెమ్మదిని, శాంతిని ఇస్తాడు. ఆమేన్. ఈ రోజున భూమి మీద ప్రతి వారు కోరుకునేది ఏంటి తెలుసా? ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత లోకంలో పేరున్నా కొన్ని కుటుంబాలు ఏం లేదు చెప్పండి, శాంతి లేదు, సమాధానం లేదు. ఎంత ప్రయాసపడిన శాంతి సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన నమ్ముకుంటే దీవిస్తాడు. ఎన్ని విషయాల్లో దీవిస్తాడో తెలుసా అండి? ఆయన ఎన్ని విషయాల్లో దీవిస్తాడో తెలుసా? ఆయన ఆర్థికంగా మనం పోషిస్తాడు, శారీరకంగా ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థికంగా కామర్షం లేకుండా చేస్తాడు. మనకు ఎదురవుతున్న దురాత్మ శక్తుల్ని ఎదిరించే చక్కటి ధన్యతలు మనకిస్తాడు. ఎక్కడ వెళ్ళినా, వ్యాపారంలోకి వెళ్ళినా ఆ వ్యాపారంలో కలిసి వచ్చేటట్లు చేస్తాడు. ఆ తర్వాత వ్యవసాయంలో ఉన్న వ్యవసాయంలో కలిసి వచ్చేటట్లు చేస్తాడు. చేతువృత్తులు చేసిన చేతువృత్తుల్లో కలిసి వచ్చేటట్లు చేస్తాడు. మీ పిల్లలకు మంచి విద్య అభ్యసించేటట్లు చేస్తాడు. మీ కుటుంబంలో నెమ్మది, సౌఖ్యార్థమైన, సౌలభ్యమైన దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. తర్వాత ఆపదలలో మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడు. రోగస్తులైనప్పుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఎవరు మిమ్మల్ని విడిచినా విడవక మీకు ధైర్యాన్ని కలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఆమేన్. ఇంకోటి యేసు ప్రభు నమ్ము